హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. నేను మొన్న మీకు చెప్పాను కదా, ఒక 1 kg డంబెల్ 2 kg డంబెల్ ఒకటి మినిమం తీసుకోండి, ఒక స్టిక్ తీసుకోండి. ఇది స్టిక్ కాదు, యాక్చువల్లీ పీవీసీ పైపు. ఇలాంటిదైనా తీసుకోవచ్చు. ఒక కర్ర చెప్పాను 150 రూపీస్ ఉంటుంది కర్ర, మీరు ఎక్కడైనా కొనవచ్చు. కానీ మినిమం లెంత్ ఇంత ఉండాలి, ఈ లెంత్ ఉండాలి. సో ఆ రోజు మొన్న స్టిక్ వీడియోస్ కొన్ని చూపించాను. అట్ ది సేమ్ టైం ఫస్ట్ డే బేసిక్ వార్మప్స్ ఎలా చేయాలి, అలాగే స్పైన్ వర్కౌట్. మన వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మన స్పైన్ని చాలా స్ట్రెంథన్ చేసుకోవాలి. స్పైన్ వర్కౌట్స్ కొన్ని చూపించాను. సో కొంతమంది నాకు కాల్ చేశారు, నైస్ వర్కౌట్ అని. సో మీరు కూడా ఫాలో అవ్వండి. స్పైన్ వర్కౌట్ రోజు వార్మప్, స్పైన్ వర్కౌట్ మ్యాండేటరీగా చేసిన తర్వాత, సో ఈరోజు మనం డంబెల్ వర్కౌట్ చూద్దాము. ఇవి డంబెల్స్. సో ఇది 2.5 బేసిక్ తీసుకున్నాను నేను. ఈ డంబెల్స్ తోటి చెస్ట్ ప్రతి బాడీ పార్ట్ మీరు దీంతో యాక్టివేట్ చేయొచ్చు అనమాట. సో మీకు జస్ట్ వార్మప్ చూపిస్తున్నాను ఈరోజు. చూడండి, నేను చేసినట్టే మీరు మినిమం బేసిక్ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తే ఏదైనా 15 రెపిటేషన్ చేయాలి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్టార్ట్ చేసాం, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. జస్ట్ ఓపెనింగ్, షోల్డర్ ఓపెనింగ్ 15. చిన్నది వార్మప్స్. ఇవన్నీ ఫస్ట్ వార్మప్స్ చేసిన తర్వాతే చేయాలి. వార్మప్స్ ముందు క్లాస్ చూడండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మీరు 15 reps చేయలేరు. మోస్ట్లీ 15 reps చేయలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా 10 నుంచి మినిమం 10, 8 నుంచి 15 వరకు ఎలా అయినా చేయొచ్చు. సో జస్ట్ డంబెల్ ఫ్లైస్ స్లోగా. మీరు బేసిక్ వర్కౌట్ అలవాటు చేసుకుంటే, నేను మినిమం క్లాసెస్లో అడ్వాన్స్ సిరీస్ కూడా చెప్పబోతున్నాను. సో అసలు మిస్ అవ్వకండి. జస్ట్ ఇది షోల్డర్ యాక్టివేషన్ కోసం అనమాట. వెరీ సింపుల్. అప్పుడే షోల్డర్స్ నొప్పి పుడుతున్నాయి చూడండి. సో స్ట్రెంథనింగ్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ రాగానే ఆపకుండా, పెయిన్ వచ్చిన వెంటనే ఒక 2-3 reps ఎక్కువ చేసి ఆపేయండి. సో మనం నుంచునేటప్పుడు నేను ఇప్పుడు లూజ్గా నుంచున్నాను, అలా కాదు. చూసి చాలా స్టాండర్డ్గా యాబ్స్ టైట్ చేయాలి. ఫస్ట్ హిప్, మనం బ్యాక్ ఉంది కదా, బ్యాక్ని టైట్ చేసి యాబ్ని టైట్ చేసి పట్టుకొని స్టిఫ్గా నుంచోవాలి. ఫస్ట్ స్టిఫ్గా నుంచొని స్టార్ట్ చేయాలి డంబెల్స్. సేమ్ చూడండి, సింపుల్. కొంచెం షోల్డర్ ఓపెనింగ్ చేసాము, డబుల్ ప్రెస్ చేసాము, కొంచెం షోల్డర్ ఫ్లైస్ చేసాము. బేసిక్ అనమాట. తర్వాత సేమ్ ఇదే డంబెల్స్ పడుకొని చెస్ట్ చేయొచ్చు, అది చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఇది సింపుల్, ఒక లాట్ ఓపెనింగ్ లాగా. ఇది ఫ్రంట్ నుంచి లాగటం ఒకటి, బ్యాక్ నుంచి లాగటం ఒకటి. సింపుల్. ఈ లాటిస్కి ఒకటి, కొంత బైసెప్స్ చూద్దాం. Eight, 9, 10, 11, 12, 13, 14, 15 బేసిక్. తర్వాత రిస్ట్కి జస్ట్ ఇదంతా వార్మప్ అండ్ యాక్టివేషన్.
ప్రతిరోజు మనం వర్కౌట్ చేస్తుంటే మన బాడీ లోపల మన వెయిన్స్ అన్నమాట. సో జనరల్గా ఇంటికి పైప్ లైన్స్ ఉన్నట్టు మన బాడీలో రక్తనాళాలు అవన్నీ లావ్ అయ్యి పైప్ లైన్ క్లీన్ అవుతుంది. పైప్ లైన్ సింపుల్, ఒక చెత్త తీసేసినట్టే, కాలువలు శుభ్రం చేసినట్టే. బ్లడ్ ఫ్లో చాలా ఈజీగా అవుతుంది ఆర్మ్స్లో, రిస్ట్లో. సింపుల్. ఇప్పుడు ఒక ట్రైసెప్ వర్కౌట్ చూపిస్తున్నాను. ట్రైసెప్ అంటే హ్యాండ్కి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20. వెరీ ఈజీ. సో మినిమం మీరు ఏది స్టార్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 3 sets, 15 repetition minimum. Simple. Minimum 3 sets, each set 15 repetition. యాక్చువల్గా 15 సార్లు చేయడాన్ని ఒక రిపిటేషన్ అంటాం. 1 repetition, 2 repetition, 3 repetition, 4th repetition, 5th repetition. సో ఇది రెపిటేషన్. ఇలా 15 చేసిన దాన్ని ఒక సెట్ అంటారు అనమాట. సో సింప్లిఫైడ్ జిమ్ లాంగ్వేజ్. అంటే ఇది నేను అమెచ్యూర్స్, అసలు జిమ్ గురించి తెలియని వాళ్ళ కోసమే స్టార్ట్ చేశారు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి. మీరు కనుక జిమ్కి మీద నాలెడ్జ్ ఉండి మీరు ఈ వీడియో చూస్తూ ఏంటి ఇంత బిగినింగ్ నుంచి చెప్తున్నాడు అనుకోకండి, ఓకేనా? సో ఇది డంబెల్ ఊరక కొన్ని వర్కౌట్స్ మాత్రమే చూపించాను. సో స్టిక్ కొంచెం చూపిస్తాను, చూడండి. బేసిక్ స్ట్రెచెస్ మనం చేసుకోవాలి. దీని ముందు ప్రీవియస్ వీడియో మీరు ఫుల్ వీడియో చూసుంటే స్టిక్ కొంత అందులో చూపించాను అనమాట. సో సింపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ చూడండి, మన హిప్ సీట్ బాగా టైట్ చేసి యాప్ టైట్ చేసి తిప్పాలి. ఫస్ట్ మీరు ఓపెనింగ్లో అయితే మీరు ఫస్ట్ తిప్పడానికి ట్రై చేయండి. సో స్టిక్ ఎలా తిప్పుతాము అంటే చూసారు కదా, మినిమం షోల్డర్ విడ్త్లో లెగ్స్ తీసుకోవాలి. షోల్డర్ అంటే ఈ విడ్త్లో బేసిక్, మరీ ముడవకూడదు, మరీ తెరవకూడదు. షోల్డర్ విడ్త్లో తీసుకొని నడుము దగ్గర చాలా స్టిఫ్గా పెట్టేసి సింపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇది ఒక వేరియేషన్. సింపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలాగా మినిమం ఈ 2 వేరియేషన్స్ మీరు స్టిక్ తోటి ఈచ్ సెట్ 20 రెపిటేషన్స్ 3 అంటే చూడండి, ఇలా ఒక 60 సార్లు, ఇలా ఒక 60 సార్లు. ఫ్లెక్సిబిలిటీ కోసం, నడుము ఫ్లెక్సిబిలిటీ కోసం అంతే. రోజు చేయండి. రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా మీ బాడీలో చాలా మార్పులు మీరే చూస్తారు. ఇంకోటి, నాకు జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో తెలియక నేను ఎలా పడితే అలా వర్కౌట్స్ చేసేవాడిని, అంటే వీడియోస్ చూసే వర్కౌట్స్ చేసేవాడిని. అప్పుడు నాకు ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ 2 హ్యాండ్స్ పట్టేయడం అంటే చెయ్యి ఈ లెవెల్లో లేపితే నొప్పి వచ్చేది. తర్వాత ఇక్కడ నొప్పి ఉండేది కాదు, ఇది లాటరల్ రైజ్ నొప్పి పుట్టేది అనమాట. అప్పుడు అది ఎలా పోయిందంటే నేను కర్రసాము నేర్చుకున్నాను.
ఆ కర్రసాము నేర్చుకునే టైంలో పోయింది. బేసిక్ కర్రసాము నేర్చుకునే టైంలో షోల్డర్ పెయిన్ అనేది పోయింది. అది నేను అప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్నాను 1 year, అయినా తగ్గలేదు. కానీ చూడండి, ఎక్కడ ఏ మజిల్ పట్టేస్తుందో చెప్పలేము. చాలా ప్రాపర్గా, నీట్గా, స్లోగా చేయాలి. ఖచ్చితంగా వార్మప్స్ చేయాలి. ఓకేనా? అందుకోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను దీనికి. నేను చెప్పింది 1 kg డంబెల్ తోటి ఫస్ట్ షోల్డర్ ఓపెనింగ్, షోల్డర్ ఫ్లైస్ చెప్పాను, షోల్డర్ ఇది చెప్పాను. తర్వాత డంబెల్ రోయింగ్ చెప్పాను. ఇది వీపుకి పనిచేస్తుంది. తర్వాత చిన్నగా బైసెప్స్ చెప్పాను, వార్మప్స్ చెప్పాను. సింపుల్ డంబెల్తో మీరు అలాంటి మూవ్స్ వచ్చి చెప్పాను. ఇంకొకటి ఇది కూడా ఓపెనింగ్లోనే చేయండి. ఓకే, ఇంకొక వేరియేషన్ ట్రైసెప్ వేరియేషన్ చెప్పాను. యాక్చువల్గా ఇలా చేసుకోవచ్చు. మెయిన్గా ఇంట్లో ఉన్న లేడీస్ ఎక్కువ ఫాలో అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ అని కాదు, మీ హెల్త్ మీరు సెట్ చేసుకోండి. అస్తమానం ఎన్నో సీరియల్స్ అవి ఇవి చూస్తూ ఉంటారు. దానికంటే ఒక వర్కౌట్ వీడియో చూసి మినిమం ఇవి ఒక 2 kg డంబెల్ 1 kg డంబెల్ కొనుక్కొని బేసిక్ వర్కౌట్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. మన హెల్త్, మన పిల్లలకి మనం ఇచ్చేది ఓన్లీ హెల్త్ మాత్రమే. వాళ్ళకి తోడుంటాయి ఎక్కువసేపు. ఇంకొకటి కింద పడుకునే వేరియేషన్, నేల మీద పడుకొని డంబెల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో పడుకొని మనం వర్కౌట్ చేస్తాం చెస్ట్ కోసం. చూడండి, సింపుల్, వెరీ సింపుల్. ముందు హ్యాండ్స్ అలా పెట్టాలి ఇలా పెట్టాలి అని ఆలోచించకుండా మినిమం ఇలాగా చెస్ట్ ప్రెస్, రిలాక్స్డ్గా చాలా ప్రశాంతంగా చేయండి. 15 reps ఈజీగా చేయొచ్చు మీరు 1 kg తోటి. ఇది చెస్ట్ ప్రెస్. ఇంకొకటి ఉంది, సింపుల్. ఇది కూడా ఈ హ్యాండ్స్ కోసం ట్రైసెప్. ఓకేనా? ఈ 2 వేరియేషన్స్ పడుకొని చేయొచ్చు. చాలా క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అని ఎక్కువ బుర్రలో ఆలోచనలు తీసేసి బేసిక్గా వర్కౌట్ స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఈ వర్కౌట్ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో, ఈ రోగాల ప్రపంచంలో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఒక సరైన పద్ధతి అన్నమాట. ఇంకా ముందు మంచి వర్కౌట్ వీడియోస్, ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ ఇంకా ఏమీ లేకుండా వితౌట్ ఎక్విప్మెంట్ వర్కౌట్, ఇంకా హ్యాండ్తో మన కోబ్రా స్ట్రెచ్ చెప్పాను. మా డే 1 మంచి స్ట్రెచ్చింగ్స్ అన్నీ చెప్పాను. యాక్చువల్లీ మొన్న చెప్పాను ఇలాగా కోబ్రా స్ట్రెచ్, బేసిక్ స్ట్రెచ్ నడుము. ఇది హాఫ్ పుషప్ లాగా కూడా పనిచేస్తుంది మీకు. సో ఇందులో మీ హ్యాండ్ పవర్ కొంచెం చెక్ చేసుకోండి మినిమం. సో మినిమం పుషప్స్, ఇలాంటి వర్కౌట్ కూడా మీరు చేయొచ్చు. సో ఎందుకు ఏంటి అని ఆలోచించకుండా ఈరోజే మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ట్రాన్స్ఫర్మేషన్ క్లబ్.